కోవూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వాళ్ళకి ఇచ్చిన ప్రామిసుల్ని తప్పకుండా వాళ్ళ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మనము ఉమ్మడిగా ఎన్డీఏతో ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి సహకారంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరము కలిసి వాళ్ళకి నేను ఇచ్చిన మాటలన్నీ తప్పకుండా అభివృద్ధి తీసుకొని వస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ ఎలక్షన్స్ 45 రోజుల్లోనే నేను కొత్తగా ఎన్నికల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు అవి కొత్త, కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ నన్ను వాళ్ళ ఆడపడుచుగా ఆశీర్వదించి ఈ 45 రోజుల్లో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా గొప్పగా ఉంది. ప్రజలు నన్ను ఇంత గొప్పగా ఆదరిస్తారని చెప్పి నేను కూడా ఊహించలేదు. ఈరోజు ఈ మెజారిటీ చూసిన తర్వాత వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఏ రోజు ఒమ్ము చేయనని చెప్పి వాళ్ళకి ప్రతి విషయంలో అండగా ఉంటానని, అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏదైనా నా కోవూరు ప్రజలకి నేను అండగా ఉంటానని చెప్పి మాటిస్తున్నాను. మరోసారి అది ఈరోజు ప్రతి ఒక్కరూ కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఓటుతో సమాధానం చెప్పడం జరిగింది ప్రత్యర్థులకి. దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నెల్లూరు పార్లమెంట్లో భారీ మెజారిటీతో మాట్లాడండి సార్. అయితే ఎలాంటి ఫీలింగ్